I'm shivering, first of all. Oh. I don't have anything else to say. Thank you. ఆ అమ్మాయిని కూడా ఒకసారి పిలువు. Yeah, please. నేను యష్ని 14 years నుంచి చూస్తున్నాను. ఎవ్రీ పర్ఫార్మెన్స్ లో ప్రాణం పెడతాడు. అండ్ యష్, ఈ ఆట స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరు చూడలేదేమో నిన్ను, బట్ ఇప్పుడు తెలిసిపోతుంది. యు ఆర్ ఎ గ్రేట్ యాక్టర్. యు ఆర్ ఎ బాడీలో ఉన్న ప్రతి నర్వ్, ప్రతి మసిల్, ప్రతి ఆర్గన్ కదిలించారు మీరు. అష లాస్ట్ లో ఏంటి అష అది? అంటే నీ కథ నువ్వు చెప్తున్నావు, యు ఆర్ ద నరేటర్, బట్ హాఫ్ ఆఫ్ ఇట్ వాడు చేస్తున్నాడు. నువ్వు ఓ మై గాడ్, ఏం చేయాలి నేను? ఎలా చెప్పాలి? లైక్ థ్యాంక్ యూ. ఎవరైనా ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? అరే ఎవ్రీవన్ కమ్ రే, లెట్స్ గివ్ దెమ్ అ గ్రూప్ హగ్. Thank you so much for doing this in Aata. Thank you. మాస్కా బాస్ రాధికా గారు. Fantastic. మీ క్రాఫ్ట్ లో ఒక మెచ్యూరిటీ ఉంది, ఒక ప్రెసిషన్ ఉంది, ఎగ్జిక్యూషన్ సూపర్బ్ గా ఉంది. I don't know if I'm saying the right thing, but I think this is one of the most brilliant performances నేను చూసాను. Thank you so much. స్టైలిష్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్. దీనికంటే ఇంకెంత మాట్లాడతారో నాకు తెలీదు. సో నా అదృష్టం అంతే. గుడ్ లక్. మాస్టర్ మీకోసం ప్రొడ్యూసర్ పద్మ గారు. చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. నేను యశ్వంతి చాలా చూశాను. ఎస్, అన్ని డాన్స్లు కూడా స్పెషల్గా ఉంటాయి. స్పెషల్గా ఉంటే చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. ఎవర్ గ్రీన్ రాశి గారు. మీకు మంచి ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. ఇప్పుడు రాధికా మేడం చెప్పిన తర్వాత నేను చెప్పడానికి ఏమీ లేదు యాజ్ అ సీనియర్ ఆర్టిస్ట్ మేడం. సో విచ్ యూ డిడ్, ఇట్స్ ఫెంటాస్టిక్, ఫ్యాబులస్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ గైస్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తిరువురు గారు. నేను నిలబడి చెప్తాను. మీ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ సార్. నాకు గూస్ బంప్స్ వస్తూ ఉండే. ఒక్కొక్కసారి ఇలా కళ్ళు నోరు తెలియకుండానే పెద్దగా అయిపోతున్నాయి. ఇది మాటల్లో చెప్పడం కంటే మనసుతో ఫీల్ అవ్వడమే. నాకు మాటలు లేవు. హ్యాట్స్ ఆఫ్ సార్. లేదంటే ఈ సాంగ్ అంటే చేసినప్పుడే ఇది బాగా ఉండాలంటే సీజన్లో బెస్ట్ సాంగ్ అయి ఉండాలని మేము అనుకుని బాగా చేసాం. కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం సుధీర్ నేను ఇంత దగ్గర ఏడుస్తూ చూడడం. సో ఐ థింక్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది మేము వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ చేసామని. బికాస్ సుధీర్ నేను ఎలాగో ఇలా చూడలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్స్ అ లాట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అసలు ఫస్ట్ ఇలాంటి పెర్ఫార్మెన్స్ తీసుకొచ్చినందుకు కావ్య గారికి ఒక హగ్ ఇవ్వాలి ఫస్ట్. అసలు మధ్యలో మీ ఓదార్పులు ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అంటే కావ్య గారి టీం నుంచి అలాంటి పెర్ఫార్మెన్స్ రావడానికి, కావ్య గారిలోని ఆ స్పోర్టివ్ స్పిరిట్ రావడానికి, ఆ కోపం తెప్పించే విష్ణు కూడా హగ్ ఇవ్వాలి. జడ్జెస్ హ్యాపీ అవ్వాలి. కాదు, మీకు ఎందుకు హగ్ ఇవ్వాలి? పర్ఫార్మెన్స్ చేసింది. అలాంటి పర్ఫార్మెన్స్ మీరు తెచ్చినందుకు అందరి తరపున నేను హగ్ ఇస్తున్నా. అందరికి హగ్ ఇస్తారు మీరు వెళ్ళి. ఎవరు దొరకపోతే నేను అలా కాదన్నా. చంటి గారు, ఆయన ఎవరిని వదలరు, జాగ్రత్త. ఆ హగ్గేదో ఇచ్చి ఉంటే నాకు ఈ దరిద్రం పోయేది కాదుగా.
అంత ఇక్కడికి వచ్చింది ఎందుకో నాకు తెలిసిపో. ఎందుకో అందరి దగ్గరికి వెళ్ళా, రాశి గారి దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసి నేను వద్దులే అని చెప్పానని మళ్ళీ ఇటు వచ్చామాట నేను. మేడం ఇందాక ఎందుకంటే నాకు సాంగ్ పెర్ఫార్మెన్స్ ముందు అడిగారు మాట, సాంగ్ ఇప్పుడు మొత్తం చూస్తాం కదా మనకు అనిపించింది చెప్పేవచ్చు కదా అని చెప్పాను. చెప్పేవచ్చు మేడం అనిపించింది, ఎలాగో జడ్జెస్ అడుగుతా కదా మీరు చూస్తారు కదా ఎలా చెప్తున్నారు ఏంటో అంటే అయ్యని నాకు అనిపించింది నేను మాట్లాడేవచ్చు కదా అన్నారా, మాట్లాడేవచ్చు అని చెప్పని అన్నారు. ఎందుకులే భయం వేసి ఇప్పుడు అక్కడ దగ్గర హగ్గన్నాను ఇంకో అనిపించినట్టు మళ్ళీ ఏమన్నా ఎందుకులే అని వద్దులేనా అయిపోయి భయం వేసి.